ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్త 2 months బ్యాక్ చనిపోవడం జరిగింది. 10 ఏళ్ల నుంచి తెలుగుదేశం సభ్యుడిగా ఉన్నాడు. మొన్న సభ్యత్వంలో రెన్యువల్ చేయించుకున్న తర్వాత రెన్యువల్ చేయించుకున్న 2 months లో నిన్న యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది ఎం నరసింహులు. ఈరోజు దాదాపు 5 లక్షల రూపాయలు ఆయన వాళ్ళ మిసెస్ అకౌంట్కి క్రెడిట్ చేయడం జరిగింది. ఏదైతే మా నారా లోకేష్ గారు తెలుగుదేశం కుటుంబ సభ్యుల్ని కార్యకర్తల్ని కుటుంబ సభ్యులుగా భావించి అందరికీ ఇన్సూరెన్స్ చేపించి 100 రూపాయలతో కేవలం 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా చేశారు. గతంలో మీరు చూశారు, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కేవలం 23,000 మాత్రమే ఉండేటివి గతంలో చేసినప్పుడు. కానీ ఈసారి దాదాపు 75,000 పైచీలకు సభ్యత్వాలు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చేయడం జరిగింది. దానిలో భాగంగా ఫస్ట్ 2 months బ్యాక్ యాక్సిడెంట్తో చనిపోవడం జరిగింది సీనియర్ కార్యకర్త. ఈ ఇన్సూరెన్స్ మా నారా లోకేష్ గారు ఈ 5 లక్షలు ఇప్పించడం జరిగింది. దీనిలో భాగంగా బ్యాంక్కి క్రెడిట్ చేసిన తర్వాత ఇంటిమేట్ చేయడం జరిగింది, ఇట్లా క్రెడిట్ చేసాము ఫ్యామిలీ దగ్గర చెల్లించామని అని చెప్పి దాంట్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కార్యకర్తల బాగు కోసం దీన్ని గతంలో 2 లక్షల రూపాయలే ఉన్నింది, ఈసారి 5 లక్షల రూపాయలు పెంచారు. దాదాపు 1 కోటి మంది సభ్యత్వాలు ఈరోజు ఏ పార్టీకి లేనటువంటి సభ్యత్వాలు కేవలం తెలుగుదేశం పార్టీకి ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మా తెలుగుదేశం కుటుంబ సభ్యుల తరఫున నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, ఈ సభ్యత్వం గురించి అయితే మాకు తెలియదు. ఇబ్బంది వచ్చి మాకు అంతా చెప్పి చేయించుకుంటే మంచిదమ్మా, లైఫ్ లో ఎవరికి ఏం జరుగుతుందో అప్పుడు మనకు తెలియదు కదా అని చెప్పి ఆయన చెప్పి అంతా చేయించినాడు. ఆ రోజు అంటే లోకేష్ సార్ నుండి మాకు సాయమే పొందుకున్నాము. ఎమ్మెల్యే సార్ నుంచి ఆయనకు తెలియదు, ఆయన మాకు తెలియదు. కానీ ఈ దినం వచ్చి ఎమ్మెల్యే సార్ మాకు సాయం చేసినాడంటే ఆయనకు చేతులెత్తి మొక్కుంటున్నాను సార్. ఎందుకంటే నా బిడ్డల్ని కానీ ఏదైనా భవిష్యత్తు సాయం చాలంటే ఇస్తామంటున్నారు, నాకు అదే మాట చాలు.